చూడండి ఫ్రెండ్స్, యాగంటి ఎలా ఉందో చూడండి. కోనేరు సూపర్గా ఉంది కదా చూడడానికి. కోనేరు ఇక్కడ స్నానం చేసేసి మనం వెంటనే వెళ్ళిపోయి శివుని దర్శనం చేసుకోవాలా. శివుని దర్శనం చేసుకొని మళ్ళా నందిని కూడా దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ గుడి ఇంకో ప్రత్యేకత ఉందప్ప. ఈ గుడి మొత్తం వైశాఖ సాంప్రదాయాలతో నిర్మించబడి ఉన్నదంట. అలాగే ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఉంటాడు. ఇక్కడ నంది ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుంది. అలాగే చుట్టూ ప్రకృతి సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, విజ్ఞానంద స్వామి, వినాయకుడు, ఇంకా చాలా మిగతా మంది దేవుళ్ళు, ఎంతోమంది దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ప్రకృతి కూడా సూపర్గా ఉంది. కొండలు చూడండి, ఎంత కొండలు ఎట్టెట్టు ఉన్నాయో సూపర్గా ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలి. పెయిన్ ఉన్నది, వెళ్ళి దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని.